తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామ శివార్లోని ప్రసిద్ధ గంగాలమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. అమ్మవారికి చెందిన బంగారు కళ్ల శతమానం, వెండి తాళ్లతో పాటు బంగారం, వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. గత చోరీ కేసులో నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేసి చోరీలకు పాల్పడిన వారితో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఊరు చివరన ఉన్న గంగాలమ్మ తల్లి గుడి దగ్గర ఎవరో దొంగలు పడ్డి తీసుకుపోయారంటే వచ్చి వెరిఫై చేయడం జరిగింది. గతంలో ఇక్కడే ఒక 6 months బ్యాక్ ఇక్కడే అఫెన్స్ జరిగితే అలా ఇమీడియట్ గా మనం దొంగలను అరెస్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. అప్పుడు అయిన తర్వాత ఇమీడియట్ గా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించాం కమిటీ మెంబర్స్ కలిపి. ఇప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరాలో కూడా ఆ దృశ్యాలన్నీ పడి దాన్ని బట్టి ఇమీడియట్ గా ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి అది కూడా రికవరీ చేస్తామండి. అమ్మవారు వస్తారు అదేనండి, మన శతమానాలను అమ్మవారి మంగళసూత్రం, నెక్స్ట్ కళ్ళు దగ్గర ఉంటాయి కదా, అవి అట్లా ఏమంటారండి, కళ్ళు అవి పోయినాయండి, 3 పోయినాయి. అమౌంట్ సుమారుగా ఒక 60,000 నుంచి 70,000 వరకు ఉంటుందండి. వెరిఫై చేస్తామండి, గతంలో చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని అది కూడా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి గతంలో అయితే ట్రేస్ చేసినప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు, అప్పుడే ట్రేస్ చేస్తాం. ఇప్పుడు ఇంకా సీసీ కెమెరాలు కూడా పెట్టించాం కాబట్టి అది ఇమీడియట్ గా ఫుటేజ్ దాన్ని బట్టి చూసి రికవరీ చేస్తాం. ఆ కదలికలు కానీ ఆ మూవ్మెంట్ కానీ అదేం లేదు. ఎవరో ఏదో అల్లచిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటారు. ఈ రోడ్ అంతా మన హైవే కదా, ఏజెన్సీకి వెళ్ళే హైవే కదా. గతంలో కూడా మన అరెస్ట్ చేసిన కూడా వాళ్ళు అల్లరి చిల్లరగా తిరిగే పర్సన్స్. సో వీళ్ళు కూడా వాళ్ళే ఎవరైనా అల్లరి చిల్లరగా తిరిగే పర్సన్